ఎస్ఐ గారికి ఇవ్వండి. చూపించు. చూడండి ఎస్ఐ గారు. సిటీ కాలేజ్లో మిస్ అయిన ఆ హాఫ్ అన్ అవర్ మా ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ఇది. అందులో లక్ష్మి ఎక్కడుందో చూడండి. నువ్వేం టెన్షన్ పడకు లక్ష్మి. అసలు దొంగలెవరో నాకు తెలుసు. మీకు తెలుసా? ఎవరు మధుబాబు? ఆ విక్రమ్ త్రిషాతో చేతులు కలిపి ఇంత పనిచేశాడు. నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడే విషయం పోలీసులకు చెప్పి వాళ్ళంతు చూస్తాను. వద్దు మధుబాబు. క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం అనేది పెద్ద నేరం. ఇదంతా చేసింది వాళ్లే అని ప్రూవ్ అయితే వాళ్ళ కెరియర్ మొత్తం నాశనం అయిపోతుంది. ఈ తప్పు చేసింది నాను కాదు అని ప్రూవ్ అయితే నాకు సాలి మధుబాబు. వాళ్ళ సంగతి ఆ శివయ్య చూసుకుంటాడు. చూశారు కదా ఎస్ఐ గారు, కాలేజీలో క్వశ్చన్ పేపర్ లీక్ అయిన టైంలో మా లక్ష్మి మా ఇంట్లో మాతో పాటే ఉంది. ఈ లక్ష్మి తప్పు చేయలేదు అని ప్రూవ్ అయితే ఆ తప్పు చేసింది ఎవరు అనే క్వశ్చన్ మొదలవుతుంది. ఆ క్వశ్చన్ పేపర్ అందరి మొబైల్స్ కి ఫార్వర్డ్ అయింది లక్ష్మి మొబైల్ నుంచే కాబట్టి అదెలా సాధ్యమైందన్న అనుమానము పుడుతుంది. అదే గనుక జరిగితే కటకటాల పాలయ్యేది త్రిష మాత్రమే కాదు, నేను కూడా. అలా జరగడానికి వీల్లేదు. ఎస్ఐ గారు, అయినా మీకు నమ్మశకంగా లేదు అనిపిస్తే మీరు మా లక్ష్మిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళండి ఎస్ఐ గారు. మా దగ్గరున్న ప్రూఫ్స్ తో లక్ష్మి ఎలాంటి తప్పు చేయలేదు అని మేము కోర్టులోనే నిరూపించుకుంటాం.